మేడారం మహాజాతర ఘనంగా ముగిసింది. గద్దెల వద్దకు సమ్మక్క సారలమ్మ వచ్చారు. వనప్రవేశం కూడా చేశారు. కొద్ది రోజుల పాటు భక్తులతో కిటకిటలాడిన ఆ అరణ్యం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. కోట్లాది మంది భక్తులు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం భక్తజన గుడారం మాదిరిగా మారిపోయింది. మేడారం జాతర ముగిసిన తర్వాత పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతాయి. మళ్ళీ ఆ ప్రాంతాలు ఎప్పటిలాగానే ఉండిపోతాయి. భక్తులు భారీగా వస్తుంటారు కాబట్టి చెత్త కూడా అదే స్థాయిలో పేరుకుపోతూ ఉంటుంది. ఆ వ్యర్థాలను శుభ్రం చేయటానికి పారిశుద్ధ్య సిబ్బందికి చాలా రోజుల సమయం పడుతుంది. గతంలో మేడారం జాతర ముగిసిన తర్వాత గత్తర వచ్చేది అంటారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయేవారట. అయితే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలో గత్తర రావటం లేదు. పైగా స్నానఘట్టాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించడంతో భక్తులు అంతగా ఇబ్బంది పడటం లేదు. దీనికి తోడు పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో భక్తులు అంతగా ఇబ్బంది పడటం లేదు. మేడారం జాతర ముగిసిన నేపథ్యంలో అక్కడ ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి వచ్చేటప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. ఆకాశం ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. అకస్మాత్తుగా గాలి వీస్తూ ఉంటుంది. ఆకాశంలో చందమామ వెలిగిపోతూ ఉంటుంది. చిలకల గుట్ట నుంచి మొదలు పెడితే గద్దె వరకు అమ్మవార్లను ప్రతిష్ఠించే ప్రతి ఘట్టం కూడా అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఆ దృశ్యాన్ని వీక్షించటానికి భక్తులు మేడారంలోనే మకాం వేస్తారు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని సమ్మక్క గద్దె మీదకు వచ్చిన తర్వాత దర్శించుకుని వెళ్తారు. అయితే ఇప్పుడు జాతర ముగిసిన నేపథ్యంలో అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ పరిసర ప్రాంతంలో ఇటీవల హోరు గాలి వీసింది. ఆ గాలిలో వ్యర్థాలు మొత్తం కొట్టుకుపోయాయి. ఆ పరిసర ప్రాంతాలు చూస్తుండగానే పరిశుభ్రంగా మారిపోయాయి. ఇదంతా కూడా సమ్మక్క మహిమ అని అక్కడ ప్రజలు భావిస్తున్నారట. గతంలో ఎన్నడూ ఇలా లేదని, ఇప్పుడు సమ్మక్క స్వయంగా వచ్చి తన పరిసరాలను శుభ్రం చేసిందని ప్రజలు చెప్తున్నారు. ఆ గాలి వచ్చి వ్యర్థాలను తనతో తీసుకెళ్తున్న దృశ్యాలను కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమ్మక్క దర్శనానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు పేర్కొంటున్నారు.